అందరికీ హాయ్. పప్పుచారు వేస్తున్నా. కందిపప్పు 1 గ్లాసు, చింతపండు 1 దోసకాయ, పచ్చిమిర్చీలు. కారం ఏం వేస్తలేను కాబట్టి పచ్చిమిర్చీలు ఎక్కువనే వేస్తున్నా. కుక్కర్లో పప్పు వేసుకొని కడుక్కున్న తర్వాత 1 స్పూన్ పసుపు, పచ్చిమిర్చీలు, రుచికి తగినంత సాల్ట్ 1 స్పూన్ వేసిన, 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టి గ్యాస్ని సిమ్లో ఉంచుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లైన తర్వాత చూస్తే పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలా. దోసకాయ ముక్కలు పొట్టు తీసుకొని వేసుకున్న తర్వాత పప్పు మరి చిక్కగా ఉంది. 1 గ్లాసు వాటర్ వేసుకోవాలా. దోసకాయ ముక్కల్ని కొద్దిగా ఉడికించుకొని తాలింపు కోసం 1 గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చీలు, కరివేపాకు, ఎల్లిగడ్డ లేదు అందుకే వేస్తలేను. పప్పులో తాలింపు వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆనియన్స్ వేసి గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే పప్పుచారు రెడీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.